పొత్తులను ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకున్న ఈ మూడు పార్టీలు కానీ సీట్ల షేరింగ్ మాత్రం బయటకు రాలేదు. పవర్ ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. అసలు పవన్ ఏ స్థానానికి పోటీ చేస్తారు, అసలు ఎమ్మెల్యేకా ఎంపీకా అనేది కూడా క్లారిటీ లేదు. పొత్తు కుదిరింది, లోగో మారింది, ట్వీట్లు పోటెత్తాయి, మాటలు పదునెక్కాయి. మరి సీటు షేరింగ్ పరిస్థితి ఏంటి? పవర్ షేరింగ్ ఫార్ములా ఏంటి? దీనికి నేతలు సమాధానాలు చెప్తారా? మూడు పార్టీలు ముందు ఓ ఒప్పందానికొచ్చాయి. పొత్తు పెట్టుకుందామని చేతులు కలిపాయి. ఎన్డీఏలోకి బాబుని ఆహ్వానించింది కమలం పార్టీ. అటు పవన్ కళ్యాణ్ ఎలాగూ ఎన్డీఏలోనే ఉన్నారు. ఇప్పుడు కూటమి సెట్ అయింది. ఇప్పుడు అసలు తంతుంది. ఇప్పటికే 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నారు టీడీపీ జనసేన అధినేతలు. అయితే బీజేపీ కూడా వచ్చి చేరింది కాబట్టి మిగిలిన సీట్లలో ఎన్ని వారికి కేటాయిస్తారనేది తేలాల్సిన విషయం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రస్తుతం బీజేపీ జనసేన కలిపి 30 అసెంబ్లీ 8 ఎంపీ సీట్లు షేర్ చేసుకోబోతున్నట్లు కూటమి వర్గాలంటున్నాయి. జనసేన 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలకు ఒప్పుకున్నట్లు ముందే ప్రకటించుకుంది. కాబట్టి బీజేపీకి 6 అసెంబ్లీ 5 ఎంపీ సీట్లిస్తారా, లేక ఈ లెక్కలో మార్పులుంటాయా అనేది నేడో రేపో తేలబోతోంది. సీటు షేరింగ్ ఓకే, మరి పవర్ షేరింగ్ ఫార్ములా ఉందా? 3 పార్టీలున్నాయి కాబట్టి సీఎం పదవిని పంచుకుంటారా? మంత్రివర్గంలో బెర్తల షేరింగ్ ఉంటుందా? ఎలా అనేది చూడాలి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న 3 పార్టీల కూటమిని ఒకసారి చూస్తే శివసేన నుంచి సీఎం పదవి, బీజేపీ, ఎన్సీపీ డిప్యూటీ సీఎం పదవులను షేర్ చేసుకున్నాయి. ఏపీలోనూ అదే ఫార్ములాని వర్తింపజేసే అవకాశం ఉంది. అయితే కూటమిలో పవన్ ని ఎలా సంతృప్తి పరచగలరన్నదే ఆసక్తికరంగా మారింది. ఇటీవల జనసేన ప్రకటించిన సీట్లలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. దీనికి కారణం ఏంటనేది అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసింది. పొత్తులో ఎక్కువగా కోల్పోతున్నది పవన్ కళ్యాణే. ఎందుకంటే లోకల్ పార్టీగా తక్కువ ఎమ్మెల్యే సీట్లు, కూటమి కారణంగా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వదులుకోవాల్సి వస్తోంది. మరి పవన్ పరిస్థితి ఏంటి? ఆయన పోటీ భీమవరం నుంచా, పిఠాపురం నుంచా, తిరుపతి నుంచా, ఎక్కడి నుంచి పోటీకి దిగుతారనేది తేలలేదు. ఇప్పుడు కూటమి కన్ఫర్మ్ అయింది కాబట్టి పవన్ ని ఎంపీగా పోటీ చేయిస్తే ఏపీలో ఫలితం ఎలా ఉన్నా, కేంద్రంలో బీజేపీ వస్తే సెంట్రల్ మినిస్టర్ పదవి పక్కా అనేది మరో ఆప్షన్ కిందుంది. కూటమి ముందున్న మరో సవాల్ తెలంగాణలో పోటీ ఎలా? ఎన్డీఏ అంటే ఒక రాష్ట్రానికే పరిమితం కాదు కదా. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తుతోనే తెలంగాణలో బరిలో దిగాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూడా కలిసింది కాబట్టి తెలంగాణలో టీడీపీకి క్యాడర్ బలం కూడా ఉంది. కావున ఇక్కడ ఎన్డీఏ కూటమి పోటీ చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఖమ్మంలో టీడీపీ ప్రభావం చూపించే ఛాన్సులున్నాయి. మల్కాజ్గిరి, మెదక్ సెగ్మెంట్లలోనూ టీడీపీకి పట్టుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ కూటమి కోసం ఒత్తిడి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీన్ని ముందుగానే పసిగట్టిన తెలంగాణ సీఎం రేవంత్ బీజేపీకి 400 సీట్లు గెలిచే సత్తా ఉంటే పొత్తులు ఎందుకంటూ ఫస్ట్ పంచ్ వదిలారు. ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో, ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి. పొత్తులో ఎన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి? పార్టీల అధినేతలు ఇవాళ కాకపోయినా రేపైనా సమాధానాలు చెప్పాల్సిందే.